ప్రజారోగ్య రక్షణ కోసం పలు పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ప్రజలందరినీ ఆరోగ్య బీమా రక్షణ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం అభినందనీయమని అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంగరాజు బాలరాజు అన్నారు. తనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ బాలరాజు ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ లేని వ్యక్తులు వైద్యం పేరుతో నిర్వహిస్తున్న క్లినిక్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రుల భద్రతా చట్టం కింద అలాగే ఫైర్ ఎన్ఓసి అలాగే హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటివి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మాకు సహకరించి పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మెయిన్గా మా ముందున్నటువంటి సమస్యలు ఈ వైలెన్స్ అగెన్స్ట్ డాక్టర్స్ ఒకటి, అదేవిధంగా ఈ బయోమెడికల్ వేస్టేజ్ డిస్పోజల్ ప్రైసెస్ ఒకటి, అదేవిధంగా మిక్సోపతి అనేక రకాలైనటువంటి జబ్బులన్నింటినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడానికి అది మంచి సంకల్పం కాదనేటువంటి విజ్ఞప్తి చేశాము. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పరిశీలిస్తోంది. అదేవిధంగా ఆవు గాంచలి అనే ప్రోగ్రాం కూడా బాలరాజు గారి యొక్క అది డ్రీము. ఆ డ్రీమ్ని తప్పకుండా ఈ సంస్థలో నిజం చేస్తామని చెప్పి ఆయనకు కావాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా నేను అందజేస్తాను. మాకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో 100 బ్రాంచెస్లో కూడా ప్రతి బ్రాంచ్ని కూడా బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి వర్గాలందరినీ చేత అక్కడ మన దీనికి సంబంధించిన స్కీమ్స్ అన్నింటినీ కానీ వింగ్స్ని కానీ బలోపేతం చేయడంలో సహాయం చేయడానికి ఎక్కువ కృషి చేస్తాము.